Welcome to Praveena's Cookbook. హా, గుమగుమలు. అమ్మ రాసిన వంటల్లో ఈ రోజేం వండుతున్నావమ్మా? తాటిపండు గుజ్జుతో తయారు చేసే వంటలు ఇష్టపడని వాళ్ళు ఉంటారా? కానీ తాటి రొట్టిని తయారు చేయాలి అంటే చాలా మంది కష్టం అని అనుకుంటారు. అలా చేయలేని వాళ్ళ కోసమే ఈ తాటి బేసన్తో కేక్ ఎంతో ఈజీగా తయారు చేసుకునే ఈ కేక్ తయారీ విధానాన్ని చూసేద్దామా? ఈ కేక్ వేసే అన్ని పదార్థాలు ఒక కప్పు కలతకి సమానంగా తీసుకోవాలి. ఒక కప్పుకి 4 ఎగ్స్ సరిపోయాయి. ముందుగా ఎగ్స్ ని బీట్ చేసుకోవాలి. రెండింటిని సెపరేట్ చేసి బీట్ చేయక్కర్లేదు. రెండింటిని కలిపి బీట్ చేసుకుంటే సరిపోతుంది. బాగా బీట్ చేసుకున్న ఎగ్గలో ఒక కప్పు షుగర్ వేయాలి. ఇక్కడ నేను కేన్ షుగర్ ఉపయోగిస్తున్నాను. ఈ షుగర్ చూడడానికి బెల్లంలా ఉంటుంది, కానీ రుచి చాలా బాగుంటుంది. కోడిగుడ్డు పంచదార మిశ్రమాన్ని బాగా బీట్ చేసుకున్న తర్వాత ఒక కప్పు తాటిపండు గుజ్జును వేసుకుని మొత్తం ఈ మూడిటిని కూడా 1 నిమిషం పాటు బాగా బీట్ చేసుకోవాలి. తాటిపండులో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇది జీర్ణ వ్యవస్థకు చాలా మంచిది అని ఆయుర్వేదం చెప్తుంది. తాటిపండులో అనేక రకాల విటమిన్స్ ఉంటాయి. అంతేకాకుండా ఇది మంచి యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేస్తుంది. తాటిపండు గుజ్జుతో ఈ మిశ్రమం అంతా బాగా కలిసిన తర్వాత ఒక కప్పు బ్రెడ్ పౌడర్, ఒక కప్పు మైదా, ఎగ్కి 1/2 టీ స్పూన్ చొప్పున బేకింగ్ పౌడర్ ని వేసి ఈ మిశ్రమాన్ని అంతా బాగా బీట్ చేసుకోవాలి. మైదా వద్దు అనుకునేవారు ఓట్స్ పౌడర్ ను కూడా వేసుకోవచ్చు. ఈ మిశ్రమం మొత్తం బాగా కలిసిన తర్వాత ఒక కప్పు ఆయిల్ వేసుకోవాలి. ఇక్కడ నేను రైస్ బ్రాన్ ఆయిల్ వాడుతున్నాను. ఆయిల్ వేసిన తర్వాత ఎక్కువసేపు బీటర్ తో బీట్ చేయకూడదు. ఒక్కసారి బాగా కలుపుకున్న తర్వాత ఒక గరిటెతో మిశ్రమం మొత్తం బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని తయారు చేసుకునే లోపు 20 నిమిషాల ముందుగా అవెన్ ని ప్రీ హీట్ చేసి ఉంచుకోవాలి. కేక్ వేసుకునే మౌల్డ్ ని గ్రీస్ చేసి ఉంచుకోవాలి. స్టవ్ మీద నార్మల్ కేక్ ని ఎలా తయారు చేసుకుంటామో ఈ కేక్ ను కూడా అదే విధంగా తయారు చేసుకోవచ్చు. ఇలా మౌల్డ్ లో వేసుకున్న మిశ్రమాన్ని 180 డిగ్రీస్ సెల్సియస్ వద్ద 40 నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి. ఈ తాటి బేసన్తో తాటి తాండ్రే కాకుండా తాటి రొట్టి, తాటి బూర్లు, తాటిగార్లు ఇవన్నీ కూడా ఎంతో రుచికరంగా తయారు చేసుకోవచ్చు. వీటిని ఇష్టపడని వాళ్ళు ఉంటారా? ఈ కేక్ తయారయ్యేటప్పుడు వచ్చే సువాసన ఉంటుంది, ఇల్లంతా గుమగుమలే. ఈ కేక్ ఉడుకుతుండగా మధ్యలో చూపించిన విధంగా ఉంటుంది. ఇది పూర్తిగా తయారయ్యేటప్పటికి ఒక ఫోర్క్ తో గుచ్చి చూస్తే అంటుకోలేదు అంటే తయారైంది అని అర్థం. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మనకి నచ్చిన విధంగా కట్ చేసుకోవాలి. ఇది ఎంత మెత్తగా ఉన్నది అనేది మీకు కట్ చేస్తుంటేనే అర్థమవుతుంది. ఈ సీజన్ లో దొరికే తాటి పండ్ల నుంచి గుజ్జును తీసుకుని డీప్ ఫ్రిడ్జర్ లో స్టోర్ చేసుకున్నాము అంటే సంవత్సరం పాటు పాడవకుండా ఉంటుంది. ఎంతో రుచికరమైన తాటిపండు గుజ్జుతో కేక్ తయారయ్యింది. కేక్ దలసరిగా ఉండాలి అనుకునే వాళ్ళు ఒకే మౌల్డ్ లో వేసుకుంటే సరిపోతుంది. ఎంతో రుచికరమైన ఈ కేక్ తయారీ విధానం మీకు నచ్చింది అని అనుకుంటున్నా. ఇది ఎంత రుచిగా ఉంటుంది అనేది మీకు చూస్తుంటేనే అర్థమవుతుంది కదూ. మరిన్ని పాతకాలం నాటి వంటల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మీ కామెంట్స్ ని మాకు తెలియచేయండి.